హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పుంటికూర పచ్చడి లేదా గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పుంటికూరను శుభ్రంగా కడుక్కొని పక్కనుంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ని లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. సో ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అందులో ఒక 10 నుండి 12 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది బాగా వేగాలి. సో వేగేంత వరకు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చిని వేయించాలి. ఈ వేగిన పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోనే ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని తీసుకోవాలి. గోంగూర ఆకుల్ని కూడా బాగా వేయించాలి. అదే ఆయిల్ని పీల్చుకొని ఈ ఆకులు అనేవి వేసిన కొద్దిసేపటికే మొత్తం చిన్నగా అయిపోతాయి, దగ్గరికి అవుతుందన్నమాట కొంచెం హీట్ తగలగానే. అందుకనే గోంగూర అనేది చాలా త్వరగా అయిపోతుంది, చాలా ఈజీ రెసిపీ కూడా. సో చూస్తుండగానే మనకి ఆకులన్నీ చిన్నగా అయిపోతే క్వాంటిటీ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ గోంగూర నుంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఈ గోంగూర అనేది అడుగంటడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం ఈ గోంగూరను ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. సో ఇలా అడుగంటిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న మిరపకాయలు, పచ్చిమిర్చి, అలాగే వాటితో పాటు వెల్లుల్లి, ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. వాటితో పాటు మనం వేయించి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని కూడా అదే మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, అలాగే సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పోపు గరిట పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, శనగపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది కరకరలాడుతూ. సో అందులోనే కొద్దిగా కళ్యామాకు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, ఎందుకంటే గోంగూర అనేది కొంచెం డ్రైగా ఉంటుంది మనం అన్నంలో కలిపేటప్పుడు వితౌట్ ఆయిల్ అయితే. అందుకని ఆయిల్ కొంచెం చాలా బాగుంటుంది. సో ఇది వేగిన తర్వాత దీన్ని ఇంకా మనం ఏదైతే గోంగూర తీసి పెట్టుకున్నామో అందులోకి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అంతే, చాలా సింపుల్గా గోంగూర పచ్చడి రెడీ అయిందండి. ఈ గోంగూర పచ్చడి చాలా సింపుల్గా పల్లి చట్నీలానే ఈజీగా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.